నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మనిషికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. అదే ముందుకు నడిపించే ఇంధనం. ఆత్మవిశ్వాసానికి అతిశయానికి చాలా తేడా ఉంటుంది. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనలోని అతిశయాన్ని ఆత్మవిశ్వాసంగా భావిస్తున్నట్టున్నారు. ప్రతిదీ తాను కనుక్కున్నట్టు చెప్తుంటారు. తానొక విజనరీ అని, సమాజ గతిని 2 దశాబ్దాల ముందే అంచనా కట్టగల నేర్పరితనం తన సొంతమనే భ్రమలో చంద్రబాబు ఉన్నట్టున్నారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్ల అవసరాన్ని 20 ఏళ్ల ముందే తాను చెప్పానని ఆయన తరచూ చెప్తుంటారు. అయితే తన విజనరీని కొందరు తప్పుపట్టారని, కానీ తన ముందు చూపే సరైందని ఇప్పుడు రుజువైందని అంటుంటారు. చంద్రబాబు మాటలు వింటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబుకు మాత్రమే ఇలాంటి మాటలు సాధ్యమనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగకుండా ఉండవని జనాలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగింది. దాన్ని ఇప్పుడు నెమ్మదిగా సరిదిద్దుతున్నట్లు చంద్రబాబు పదే పదే అంటున్నారు. అలాగే రెవెన్యూ శాఖలో అవినీతికి చోటివ్వనని కూడా ఆయన భారీ డైలాగులు కొడుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ఎలాంటి లంచము ఇవ్వకుండానే పాస్ పుస్తకాల్ని అందజేస్తానని అంటున్నారు ఆయన. రాజధాని అమరావతిని క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దుతానని ఆయన నమ్మబలుకుతున్నారు. చంద్రబాబు మాటకు ముందు ఆ తర్వాత ఒక్కటే, గతంలో ఏపీ విధ్వంసానికి గురైంది, ఇప్పుడు పునర్నిర్మాణం చేపడతామని చెబుతూ ఉండడం విచిత్రంగా ఉంది. అసలు తన పాలనలో వైసీపీ కంటే విధ్వంసం జరుగుతోందని చంద్రబాబుకు తెలుసా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసి ఉంటే చంద్రబాబు ఇలా మాట్లాడతారా అనే అనుమానం కూడా లేకపోలేదు. చంద్రబాబు అతిశయానికి టీడీపీతో పాటు మిగిలిన 2 కూటమి పక్షాల నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నాయి. వైసీపీ పాలనలో కంటే ఇప్పుడే అవినీతి విచ్చలవిడిగా తయారైందని ఈ మధ్య టీడీపీ అనుకూల ఛానల్ డిబేట్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వాపోయారు. ఈ విషయాన్ని తాను మాత్రమే ధైర్యంగా బయటికి చెబుతున్నట్లు ఆయన అన్నారు. అంతెందుకు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు, ఇతర అసాంఘిక కార్యకలాపాల గురించి తనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటి గురించి సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని రాతమూలకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కూటమి నేతలు తమ అంతర్గత సంభాషణల్లో వైసీపీ పాలనే బెటర్ అనే పరిస్థితి. 10% అసెంబ్లీ స్థానాల్లో మినహాయిస్తే ప్రతి చోట ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల దౌర్జన్యాలు, దోపిడీలపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా గత వైసీపీ ప్రభుత్వం అంటూ నిందలు వేస్తూనే ఉన్నారు. తమ పాలనలో మంచి కంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత చూపే భవిష్యత్తులోనూ రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన చంద్రబాబు మాటల్లో కనిపిస్తోంది. ఒక రకంగా ఇది విడ్డూరమే. ఎందుకంటే ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ల తీరును ప్రజలు గమనిస్తూ ఉంటారు. పాలకుల బాధితులు ఉంటారు తప్ప ప్రతిపక్ష బాధితులు ఉండరని చంద్రబాబుకు తెలియందనుకోవాలా? సంపద సృష్టికర్తను, సహజ పురోగామి తానేనని చంద్రబాబు నమ్ముతూ ఉంటారు. వీటినే జనం నమ్మి రాజకీయంగా ఆదరించేలా తన మీడియాను చంద్రబాబు వాడుకుంటారు. చంద్రబాబు నందంటే నంది, పందంటే పంది అని నమ్మించడానికి ఒక వర్గం మీడియా కాచుకొని ఉంటుంది. ఎవరెంతగా చేదరించుకుంటున్నా చంద్రబాబుపై సానుకూలత, అలాగే వైఎస్ జగన్ పై విషం చిమ్మే పనిలోనే నిత్యం ఒక వర్గం మీడియా తలములకలై ఉంటుంది. అయితే జనం తెలివి మీరారు. ఎవరి మాటల వెనక ఏం మర్మముందో గ్రహించే తెలివితేటలు జనం సొంతం. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్క మాటకు ధీటైన కౌంటర్ వస్తోంది. అప్పుడేమన్నారు, ఇప్పుడేమంటున్నారు, రాజకీయ స్వార్థం అది అంటూ సోషల్ మీడియా జనాలు ఎండగడుతున్నారు. తిరుమల 7 కొండలు కాదు 2 కొండలేనని వైఎస్ రాజశేఖర రెడ్డి జీవోలు ఇచ్చారంటూ 2 దశాబ్దాలుగా సాగిస్తున్న విష ప్రచారానికి ఈ మధ్య గట్టిగా ఫుల్ స్టాప్ పడింది. అసలు 2 కొండలు అన్నదే చంద్రబాబుని, 7 కొండల జీవోల్ని తెచ్చింది వైఎస్ఆర్ అని రుజువైంది. దీంతో టీడీపీ, జనసేన వైపు సౌండ్ లేదు. ఇక ఏపీకి పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు తదితర మాటల్లోని నిజానిజాల గురించి జనాలు ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని దగ్గరగా గమనించే వారికి ఒక్కటి అర్థమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్ధారకుడిగా చంద్రబాబు నిత్యం ప్రచారం చేసుకోవడం, ప్రత్యర్థుల్ని మాత్రం విధ్వంసకారులని చిత్రీకరించడం. అయితే ఇప్పుడు క్షణాల్లో వాస్తవాల్ని తెలుసుకునే సమాచార వ్యవస్థ అందుబాటులో ఉంది. అందుకే చంద్రబాబు ఆయన టీంకు తలనొప్పి. బాబు ఎంత ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే అంతగా ఆభాసపాలవుతున్నారు. ఈ పరిణామాల్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న రాజకీయ తంత్రం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.